మార్చి 16, 2025 ఆదివారం ఎకరేస్ మనం మదనపల్లిలో ఏం రేట్లు పోతున్నాయి ఏమి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేసాను. సో సూపర్ టాప్ విషయం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్లో ముందుగా దిగుమతుల గురించి మాట్లాడుకున్న తర్వాత సూపర్ టాపులు మాట్లాడతాను. సో మీకు ఓపిక ఉంటేనే వీడియో చూడండి, దయచేసి మళ్ళీ చెప్తాను. మీకు అంత పేషియన్స్ ఉంటే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. లేదనుకోండి తొందరగా చూసేసినారు అనుకో, నథింగ్ యూ విల్ గెట్. మీకు ఏమి అర్థం కాదు. నన్ను అడిగితే నేను ఇదే చెప్తాను. సో ప్రస్తుతానికి సూపర్ టాప్ల విషయం మాట్లాడుకున్నట్టయితే 170 రూపాయలు వచ్చేసి మనకు ఒక మండీలో అయితే సూపర్ టాప్ పడింది. మదీనాలో 200 రూపాయలు సూపర్ టాప్. వేలంపాట్లు ఎక్కడ స్లో అయితే లేవు. నిన్నట్లాగే మన మదనపల్లి మార్కెట్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. సూపర్ టాప్ 200 రూపాయలు ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ లో. ఈ లైన్ మొత్తం ప్రస్తుతానికి వచ్చేసి 200 రూపాయలు. ఇంకా జీపీఆర్ అలాగే పీవీఎస్ ఈ 2-3 మండీలు అయితే జరగాల్సి ఉంది. ప్రజెంట్ మదీనాలో వేలంపాట్లు అనేది జరుగుతున్నాయి. సూపర్ టాప్ వచ్చేసి 200 రూపాయలు. దిగుమతి అయితే నెలతో పోల్చుకుని మళ్ళీ దిగుమతి తగ్గింది. వేలంపాట్లు అట్లాగే కొంచెం ఫాస్ట్ గానే ఉన్నాయని చెప్పొచ్చు. మళ్ళీ ఎక్కడ స్లో అయితే జరగలేదు. నా పక్క మండీ లైన్కి వచ్చేసరికి ఏమన్నా ఇంకా 10-20 పెరిగే ఛాన్స్ ఉంటుందా లేదా అంతకన్నా పెరుగుతుందా లేదు చూడాలి. ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ లో 200 రూపాయలు సూపర్ టాప్. ఇంతకన్నా పెరిగే ఛాన్స్ ఉండదా అంటే చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. ప్రస్తుతానికి అయితే 200 రూపాయలు, 170 తోకలాట తర్వాత 200 రూపాయలతో మార్కెట్ అయితే జరుగుతుంది. అలా యావరేజ్ ఏం పోతుంది, అలాగే నెంబర్ 1 ఏం పోతున్నాయి, సెకండ్స్ ఏం పోతున్నాయి మీకు నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే ప్రజెంట్ ఈ లైన్ మాత్రమే జరుగుతుంది కాబట్టి ఆ పక్క లైన్ అంతా జరిగింది అనుకో, టోటల్ గా ఓవరాల్ గా మార్కెట్ మొత్తం కంప్లీట్ అయితే మీకు ఒక చిన్న క్లారిటీ అనేది వస్తుంది. నాకు కొంచెం క్లారిటీ వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే సూపర్ టాప్ మాత్రం తెలియజేసి నెక్స్ట్ వీడియోలో మీడియం క్వాలిటీలో ఏం పోతుందో తెలియజేస్తాను. సో ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మెయిన్గా మాకు తక్షణ నందక భూవరం మళ్ళీ చెప్తా ఉన్నాను, దయచేసి నా టైం వేస్ట్ చేయొద్దండి. చాలా మంది టైం వేస్ట్ కోసమే ఫోన్ చేస్తాను. టైం పాస్ ఉంటుంది కదా, టైం పాస్ కోసం ఫోన్ చేసేది. వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా, ఈవెన్ వాళ్ళకి అవసరం లేకపోయినా ఏదో సరదాగా మాట్లాడాలనే ఉద్దేశం చేస్తారు. ప్లీజ్ దయచేసి అలా ఉంటే చేయొద్దండి. ముందు చెప్తాను, మీకు అవసరం ఉంటేనే, బుకింగ్స్ ఉంటేనే మీరు చేయండి. కింద నెంబర్ కోసం కాల్ చేయొచ్చు.